భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులుగా వంశీధర్ రెడ్డిని రెండోసారి నియమించడం జరిగింది. ఈ రోజున జిల్లా అధ్యక్షుల ఎంపిక జరిగింది. ముందు ఉన్న అధ్యక్షులే వంశీధర్ రెడ్డి గారిని మరలా అధ్యక్షులుగా చేయడం రాష్ట్ర పార్టీకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మాకు అధ్యక్షుడు గారు 1 సంవత్సరమే చేశాడని మళ్ళీ వంశీధర్ రెడ్డి గారిని ఎన్నుకొని అధ్యక్షుల వారిని చేశారు. కానీ మాకు చాలా ఆనందంగా ఉంది. పని చాలా అందరిని గౌరవించి అందరితో బాగా పనిచేస్తాడని మేమందరిని ఆయన ఎన్నుకొని అధ్యక్షుల వారిని చేశాము. అందరికి ధన్యవాదాలు. వంశీధర్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి ఎన్నికైనందుకు వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వంశీధర్ రెడ్డి ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా చిన్నప్పటి నుంచి ఇదే భావజాలంతో కలిగి ఉండి దాని నుంచి బీజేపీ అధ్యక్షుడుగా భావజాలంతో అధ్యక్షులు రావడం, నాది పార్టీ అనే ఒక సంకల్పంతో రావడం అనేటువంటి అధ్యక్షులు రావడం భారతీయ జనతా పార్టీకి ఎంతో బలవుతుంది. ఎందుకంటే ఒక భావజాలంతో ఉండి పార్టీ నాది, చిన్నప్పటి నుంచి హిందూ భావజాలం అందరూ కలుపుకోవాలి అనే భావంతో ఉన్నటువంటి కార్యకర్త రావడం గర్వించదగ్గ విషయం. పార్టీ ఎంతో ఉన్నత స్థితికి పోతుందని ఆశిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంశీధర్ రెడ్డి గారు రెండోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం చాలా సంతోషం. ఈ 1.5 సంవత్సరం చాలా కష్టపడి పనిచేశారు. పార్టీని బాగా ముందుకు నడిపించారు. రాబోయే రోజుల్లో కూడా పార్టీని బలం చేస్తారని ఆశిస్తున్నారు. జనార్దన్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఇందుకూరుపేట మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు వంశీధర్ రెడ్డి ఎన్నిక చాలా సంతోషం. కార్యకర్తల అందరి అభిమానానికి చూరగన్నవాడు మన వంశీధర్ రెడ్డి. వంశీధర్ రెడ్డి నాయకత్వంలో పార్టీ ఎంతో అభివృద్ధి చెందుతుంది ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులుగా రెండోసారి ఎన్నికైన వంశీధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఫస్ట్లీ HN9 టీవీ ఛానల్ తరపు నుంచి మీకు కంగ్రాచులేషన్స్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.
హెచ్ఎన్ దాన్ని వీక్షించేటటువంటి ప్రజలకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మళ్ళీ రెండోసారి కూడా మీరు ఎన్నికయ్యారు, సో ఎలా ఫీల్ అయ్యారు? రెండోసారి అనుకోవడం లేదు, కానీ నేను అధ్యక్షుడిగా ఈ 14 నెలలే పూర్తవడంతో మళ్ళీ కూడా రాష్ట్ర పార్టీ ఏంటంటే నన్నే కొనసాగించేదానికి పెద్దల ద్వారా నన్ను పంపించేక్కడికి మళ్ళీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఏదైతే మన బీజేపీ పార్టీ సిద్ధాంతం ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షుడిని మార్పు చేయడం ఉంటుంది. కానీ నడి మధ్యలో నన్ను అధ్యక్షుడిగా చేసిన దానివల్ల పూర్తి సమయం కాలేదు, కాబట్టి మళ్ళీ తిరిగి కూడా మీరు అధ్యక్షులుగా ఉండాలని చెప్పి రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులందరూ కూడా సూచన మేరకు ఈరోజు నన్ను రెండోసారి జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఏదైతే పెద్దలు నా మీద అంటే గురుతల బాధ్యతను పెట్టారో వాళ్ళు ఏ విధంగా నేను పని చేయాలని చెప్పి ఆశించారో ఆ పనిని నేను చేసేదానికి ఏంటంటే కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదైతే పెద్దలు జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మండల అధ్యక్షులు, అదేవిధంగా నాతో పాటు జనరల్ సెక్రటరీలు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు అందరూ కూడా అనేక రోజుల నుంచి కూడా సభ్యత్వాలు చేస్తూ అనేక మంది అనేక ప్రాంతాల్లో తిరిగి వర్షాలైనప్పటికీ అది కూడా మళ్ళీ కూడా వర్షాలైనప్పటికీ నారేతలు ఉన్నప్పటికీ కూడా గ్రామాల్లో పనులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు అందరూ కూడా నేను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే వాళ్ళు పెద్దలు నాకు సూచన చేశారో ఆ విధంగా పార్టీని ముందుకు తీసుకుపోయేదానికి నా శ్రాయశక్తిలో పనిచేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. సో ఎన్ని సభ్యత్వాలతో ముందుకెళ్ళబోతున్నారు? పార్టీ బలోపేతానికి ఏ విధంగా కృషి చేయబోతున్నారు? ఆ సభ్యత్వాలు అయితే 1,00,000 సభ్యత్వాలు నెల్లూరు జిల్లాలో చేయడం జరిగింది. 1,00,000 సభ్యత్వాలు కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా 1000 మంది క్రియాశీల సభ్యులను కూడా పూర్తి చేయడం జరిగింది. ప్రతి క్రియాశీలక సభ్యులు కూడా ఒక 100 సభ్యత్వాన్ని చేయాల్సిన పరిస్థితి విధంగా రాష్ట్ర పార్టీ సూచన చేసింది. ఆ విధంగా పూర్తి చేయడం, అదేవిధంగా మండల కమిటీలను కూడా జిల్లాలో ఇంచుమించు ఏంటంటే 30 మండలాల్లో ఏంటంటే 25 మంది క్రియాశీల సభ్యులతో మండల కమిటీలు వేసుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా బూత్ కమిటీలు కూడా ఏదైతే ఒక మండలంలో ఒక 50 బూతులు ఉంటాయో వాటిలో సగం బూతులకు కమిటీలు వేసుకోవడం, అదేవిధంగా మిగిలిన బూతులు కూడా కమిటీలు వేసుకునే దానికి ప్రయత్నం చేస్తూ ఈరోజు కూటమిలో ఉన్నాం కాబట్టి కూటమి ప్రభుత్వాలు ఏదైతే పార్టీలు ఉన్నాయో 2 పార్టీలని కలుపుకుని ముగ్గురు కూడా కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, జిల్లా అభివృద్ధి కోసం మేమందరం కూడా పనిచేస్తాం. అదేవిధంగా మా కార్యకర్తలకు వచ్చిన సమస్యలన్నింటిని కూడా మేము ముందుండి కూడా నడిపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. జనతా పార్టీ జిల్లా అధ్యక్షులుగా వంశీధర్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. సో మీకు ఎలా అనిపిస్తుంది? మొదటగా వంశీధర్ రెడ్డికి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యువకుడు, చాలా చిన్న వయసు నుంచి బీజేపీలో పనిచేస్తున్న వ్యక్తి తిరిగి 2వసారి నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎంపీ కావడం ఏదైతే ఉందో ప్రతి కార్యకర్త సంతోషిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్ర పార్టీ నాయకత్వము వంశీధర్ రెడ్డి గారి నాయకత్వం పట్ల చాలా విశ్వాసం ఉంచి వారు ఈరోజు వంశీధర్ రెడ్డి యొక్క నాయకత్వం ఆమోదించి తిరిగి ఎంపికయ్యారు. రెండవది, మొన్న జనరల్ ఎలక్షన్స్ లో జిల్లా అధ్యక్షుడిగా వంశీధర్ రెడ్డి గారి నాయకత్వము చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కార్యకర్తలందరినీ నాయకులను సమన్వయం చేసి నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు కూటమి అభ్యర్థులు గెలిచే విషయంలో వంశీధర్ రెడ్డి చాలా ప్రధాన పాత్ర పోషించారు. అందుకు కావలసిన అన్ని ప్రయత్నాలు చేశారు. పార్టీని నెల్లూరు జిల్లాలో సమాయత్తం చేసి ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలు కష్టపడి పనిచేసే విధంగా ఎన్నికల్లో చేసిన ఘనత వారికే జరుగుతుంది. వారికి మరొకసారి వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే కూటమి ప్రభుత్వం ప్రతి కార్యక్రమాల్లో కలిసి పనిచేయడం లేదనే పేరు కూడా వస్తుంది. దీని ఎలా? ఈ నెల్లూరు జిల్లా వరకు అటువంటి సమస్య ఏమీ లేదు. కూటమి సమన్వయంతో ముందుకెళ్తుంది. సమస్యలు వచ్చినప్పుడు సమన్వయంగా ముందుకెళ్తున్నారు. ప్రజా సమస్యల విషయంలో కూడా సమన్వయంగా నియోజకవర్గాల నాయకత్వంతో కూడా కూటమి నాయకులు పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు అటువంటి సమస్య మాకెక్కడా రాలేదు.
భారతీయ జనతా పార్టీ వైపు నుంచి జిల్లా అధ్యక్షుడిగా వంశీధర్ రెడ్డి తన పాత్ర చాలా స్పష్టంగా చాలా గొప్పగా పోషిస్తున్నాడనే విషయంలో కూటమి యొక్క ధర్మాన్ని కాపాడడం కోసము ఆయన చాలా గట్టిగా పనిచేస్తున్నారు, సిన్సియర్ గా పనిచేస్తున్నారు చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. నందమూరి తారక రామారావు గారి వర్ధంతిలో జనసేన పార్టీ బీజేపీ పార్టీ పాల్గొనలేదు అనే విమర్శలు వచ్చాయి. నందమూరి తారక రామారావు గారు ఆయన టీడీపీ నాయకులు, ఒక గొప్ప నటుడు. వారి పార్టీ కార్యక్రమం అది, వారి పార్టీ నిర్వహించుకున్నారు. అందులో బీజేపీ నాయకులు జనసేన నాయకులు పాల్గొనలేదు అనడం ఏదైతే ఉందో అది అంత సమంజసమైంది కాదు. అది వాళ్ళ పార్టీ నాయకత్వము. ఎన్టీ రామారావు పార్టీని స్థాపించిన వ్యక్తి, వారు గౌరవించుకుంటారు. ఎన్టీ రామారావు గారు అంటే మాకు గౌరవం ఉంది. ఒక గొప్ప నటుడుగా, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా మేము కూడా ఆయన గౌరవిస్తాం. చెప్పండి, నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా రెండోసారి వంశీధర్ రెడ్డి గారు ఎన్నికయ్యారు. సో ఎలా ఫీల్ అవుతుంది? నేను ఫీల్ అయ్యేదమ్మా, నేను అబ్జర్వర్ని. ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, సీనియర్లు అందరి యొక్క సూచనల మేరకు ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అవకాశం వస్తుంది. గతంలో చేసినటువంటి వంశీధర్ రెడ్డి గారు కొద్ది కాలమే చేయటం వల్ల మరొకసారి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర పార్టీ భావించి సీనియర్లు ఎవరైతే దానిలో పోటీ పడ్డారో వారందరికీ కూడా ఒక సముచిత గౌరవాన్ని ఇస్తూ వారందరి సూచనల మేరకు ఇవాళ అధ్యక్షుడిగా ఎన్నిక చేసుకున్నారు. ఇది యువకులకి కొద్దిగా ప్రాధాన్యత ఇవ్వాలనేది ఒక ప్రధానమైనటువంటి విషయం. అయితే సామాజికంగా ఏ ప్రాంతాలకు ఎలా ఎవరిని నియమించాలి అనేది రాష్ట్ర పార్టీ ఒక నిర్ణయం తీసుకొని మహిళలకు కావచ్చు, లేకపోతే వివిధ వెనకబడిన వర్గాలకు కావచ్చు, అందరికి కూడా ఒక ప్రాధాన్యత ఇస్తూ ఒక్కొక్క ప్రాంతానికి తగ్గట్టుగా చేసినటువంటి ఎన్నిక. ఇవాళ వంశీ గారికి వచ్చింది, రేపొద్దున మరొకరికి వస్తుంది, తర్వాత ఇంకొకరికి వస్తుంది. ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీలో ఒక నిరంతర ప్రక్రియ మాత్రమే. సో ముందు ఎలాంటి కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. అదే విధంగా పార్టీని బూత్ స్థాయి నుంచి నిర్మాణం చేయడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఇవి కూటమి ప్రభుత్వంతో మమేకమై జిల్లాకు కావాల్సిన అన్ని వస్తువులు కూడా సమకూర్చుకునే విధంగా వాళ్ళతో మమేకమై కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తామని వంశీధర్ రెడ్డి చెప్తున్నారు. ఇవి ఇవాల్టి జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమితులైన వంశీధర్ రెడ్డితో మన HN9.